హాయ్ ఫ్రెండ్స్, కరెక్ట్గా మేము ఇక్కడ నుంచి 5:30కి అలా స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే వర్షం వచ్చేలాగా ఉంది క్లైమేట్. సో మళ్ళీ డ్రాప్ అవ్వడం ఎందుకని స్టార్ట్ అయిపోయాము. ఎగ్జాక్ట్గా 5:30కి స్టార్ట్ అయ్యాము మా ఇంటి దగ్గర నుంచి. ఎగ్జాక్ట్గా మా ఇంటి దగ్గర నుంచి బిహెచ్ఎల్కి వెళ్ళాలి అంటే ట్రాఫిక్ లేకుండా ఒక 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ ఉంటే ఒక 5 మినిట్స్ అటు ఇటు అవుతుంది. మాకైతే ఈరోజు 20-25 మినిట్స్ పట్టింది, కొంచెం ట్రాఫిక్ ఉండడం వలన. చాలా రోజుల తర్వాత వచ్చినందుకు టెంపుల్ ఎక్కడుందో కూడా మాకు కొంచెం కన్ఫ్యూజన్. మా ఇంటికి దగ్గరలో కొంచెం ప్లేస్ మంచిగా ఉంది అని అనిపిస్తే అది బిహెచ్ఎలే. సో ఎంత ట్రాఫిక్ ఉన్నా ఇక్కడికి వచ్చేసరికి బాగుంటుంది, అంటే రోడ్స్ గ్రీనరీ బాగుంటుంది అనమాట. ఇక్కడ టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. సో బిహెచ్ఎల్కి వస్తే మాత్రం కంపల్సరీగా విజిట్ చేయండి. మేము చాలా లోపలికి వచ్చేస్తే అక్కడ కొత్త టెంపుల్ కనిపించింది. పెద్దమ్మ తల్లి టెంపుల్ అంట, కొత్తగా కట్టించారు. చాలా పెద్దగా ఉంది టెంపుల్. మేము ఈ చాలా రోజులకి వచ్చేసరికి మాకు కూడా ఈ టెంపుల్ తెలీదు. సో ఫస్ట్ టైం చూస్తున్నాము, కానీ చాలా పెద్ద టెంపుల్, చాలా బాగుంది. బట్ ఏంటంటే మేము పెట్టిన లొకేషన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో అక్కడికి వెళ్తే అన్ని టెంపుల్స్ని విజిట్ చేయొచ్చు అని చెప్పి సో అక్కడికే వెళ్ళాలనుకుంటున్నాము. సో మేము కూడా కొంచెం కన్ఫ్యూజన్ అయ్యాము, చాలా లోపలికి వచ్చేసాము బిహెచ్ఎల్ లోపలికి. సో ఎక్కడ ఎవరైనా కీర్తి మహల్ అని అడిగితే అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ అన్ని టెంపుల్స్ కాంప్లెక్స్ వస్తాయి బిహెచ్ఎల్లోన. సో అక్కడికి వెళ్తే చాలు, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తే మాత్రము చాలు, అక్కడే అన్ని టెంపుల్స్ టచ్ అవుతాయి. ఫైనల్గా వచ్చేసాము. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. వచ్చేసరికి మాకు 20 మినిట్స్ పట్టింది. ట్రాఫిక్ లేకపోతే ఇంకా 15 మినిట్స్లోనే వచ్చేస్తాము. మేము ఉండే లొకేషన్ నుంచి అయితే అభినవ్ని పల్లవిని ఇద్దరిని తీసుకొచ్చాము. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచే లోపలికి వెళ్తే ఇంకా లోపల నుంచి ఒక్కొక్క టెంపుల్కి కనెక్షన్ ఉంటుంది. ఒక్క టెంపుల్లోనే 10-15 దేవాలయాలు ఉన్నాయి. బయట ఎక్కడ లేని టెంపుల్స్ ఇందులో ఉన్నాయంటే ఆ దేవతలు ఇక్కడ ఉన్నారు. కాలభైరవ టెంపుల్ మనకు బయట చాలా తక్కువ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆ స్వామి కూడా ఉన్నారు. అండ్ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు విగ్రహంతోన. చాలా 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 టెంపుల్స్ ఉన్నాయి, కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపల నుంచి అన్ని టెంపుల్స్కి కనెక్షన్. సో టెంపుల్ లోపలికి వచ్చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టెంపుల్లోన బిహెచ్ఎల్ టెంపుల్ స్పేషియస్గా ఉంటాయి, అంటే చాలా ప్లేస్ ఉంటుందన్నమాట. ఇరుకిరుకుగా టెంపుల్స్ అలా ఉండవు, చాలా స్పేషియస్గా ఉంటాయి టెంపుల్స్ లోపల, చాలా బాగుంటాయి. అదేంట్రా బాబు, నేను వీడియో తీద్దామని వస్తే ఎక్కడికెక్కడ బోర్డ్స్ పెట్టేశారు, వీడియోస్ ఫొటోస్ అన్నీ నాట్ అలౌడ్, స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అని పెట్టారు. బట్ ఐ విల్ ట్రై, మోస్ట్లీ కొంచెం ట్రై చేస్తాను. సో ఫస్ట్ దర్శనం భూదేవి టెంపుల్ అనమాట. సో ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఫస్ట్. సో ఇది వచ్చేస్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపల అనమాట, లోపల సైడ్ అనమాట. సో ఫ్రంట్ సైడ్ అస్సలు ఫోన్స్ అన్నీ నాట్ అలౌడ్. సో ఇది నేను బ్యాక్ సైడ్ తీస్తున్నాను. సో ఇది అభినవ్ ఇక్కడ మొక్కేది వెంకటేశ్వర స్వామి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. పల్లవి, అభినవ్ ఇక్కడ ఉన్నాము. సో ఆ తర్వాత మేము బయటకు వచ్చాము. ఇప్పుడు చూపిస్తున్న ఈ టెంపుల్ అయితే ఉగ్రరూప లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఆ పక్కన టెంపుల్ సరస్వతి మూలా నక్షత్రము సరస్వతి దేవి టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్లోకి వెళ్దాము. ఇక్కడ ఇంకా టెంపుల్ ఓపెన్లో లేదనమాట. సో మేము ఎగ్జాక్ట్గా 6:30కి అలా స్టార్ట్ చేస్తారు ఇక్కడ ఈవినింగ్ టైంలోన. సో అంతవరకు మనము సరస్వతి టెంపుల్లోకి వెళ్దాము. సో ఇప్పుడు వెళ్తున్న టెంపుల్ వచ్చేస్తే మూలా నక్షత్రము సరస్వతి దేవి టెంపుల్. సో లోపలికి వెళ్దాము. ఇక్కడ అభినవ్ అయితే లోపలికి రావడం లేదు. ఇక్కడ అభినవ్ కూర్చున్నాడు కదా, ఇక్కడ జ్ఞాన సరస్వతి దేవి టెంపుల్ అనమాట. ఇక్కడ మాత్రమే కొంచెం ఎవరు లేరు. సో పీస్ఫుల్గా ఉంది టెంపుల్ లోపల. వీడియోస్ ఫొటోస్కి కొంచెం అలౌబా అనమాట, అందుకోసం కొంచెం ఫ్రీగా తీయగలిగాను. ఇక్కడ ఏమో కాసేపు కూర్చున్నాము. ఇంకా పక్కన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ లోపల ఇంకా ఓపెన్ చేయలేదు. సో అది ఓపెన్ చేశాక అక్కడికి కూడా వెళ్దాము. సో ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఉగ్రరూప నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ సరస్వతీదేవి టెంపుల్ దగ్గర కొంచెం అలౌ చేశారు.
సో అందుకే ఫ్రీగా తీసుకోగలిగాను వీడియోస్. ఈ టెంపుల్ అండ్ పక్కన ఉండే సరస్వతి దేవి టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. ఎవ్వరూ లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు తక్కువగా ఉన్నారు కాబట్టి చాలా బాగా అనిపించింది. మామూలు టైంలోన, ఏకాదశి టైంలోన, మెయిన్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, పూజలు ఉన్న టైంలోన అస్సలు ఇంత ప్లేస్ ఖాళీగా ఉంటుంది కదా, అసలు కొంచెం నిల్చోడానికి కూడా ప్లేస్ ఉండదన్నమాట. అంత హెవీ రష్ ఉంటుంది. సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అదే టెంపుల్ నుంచి, ఇక్కడ నుంచి చూడండి, ఆ టెంపుల్ నుంచి లోపలికి కనెక్ట్ ఇంకొక టెంపుల్ ఉందన్నమాట. ఇప్పుడు వెళ్ళే టెంపుల్ సాయిబాబా టెంపుల్. చాలా టెంపుల్స్ వీడియోస్ తీయలేదు. సో ఆ టెంపుల్స్ ఏంటంటే నేను ఇక్కడ స్క్రీన్ పైన నేను మెన్షన్ చేస్తున్నాను చూడు, ఆ టెంపుల్స్ అన్నీ నేను వీడియోస్ తీయలేదు, కానీ ఆ టెంపుల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళేదైతే సాయిబాబా టెంపుల్ అనమాట. ఫస్ట్ కింద కింద ఫ్లోర్లోన ద్వారకామాయి ఉంటుంది. ఆ తర్వాత మేము కరెక్ట్ టైంకి వెళ్ళాము ఈరోజు సాయిబాబా టెంపుల్కి. సో 6:30కి హారతి ఇస్తున్నారు సాయిబాబా టెంపుల్లోన. ఇక్కడంతా ఏంటంటే ద్వారకామాయికి వెళ్ళే రూట్ ఉంది అండ్ అక్కడ టెంపుల్ కూడా ఉంది. పక్కన కూర్చోడానికి ప్లేస్ ఉంది. చాలా బాగుందన్నమాట. సాయిబాబా టెంపుల్ కూడా చాలా పెద్ద టెంపుల్. ఇక్కడ ఇది ఎంట్రన్స్, సాయిబాబా టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇది. ఆ పక్కన దత్తాత్రేయ టెంపుల్ ఉంది. ఆపోజిట్లోన హనుమాన్. సో మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా హారతి స్టార్ట్ చేశారు. సో నేను దూరం నుంచి తీస్తున్నాను వీడియో ఇక్కడ. సో ఈ లాస్ట్ టెంపుల్ వచ్చేసి శ్రీకృష్ణ టెంపుల్ అనమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ బ్యూటిఫుల్ టెంపుల్. సో న్యూలీ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు విజిట్ చేశాను. వన్స్ ఆర్ ట్వైస్ ఒకసారి వచ్చాను. బట్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, మరి చాలా ఇయర్స్ తర్వాత నేను ఇప్పుడు చూస్తున్నాను శ్రీకృష్ణ టెంపుల్. చాలా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా ప్లేస్ ఉంటుంది టెంపుల్ ముందు కూర్చోడానికి. సో చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ క్రౌడ్ ఉండదు అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో బేసిక్గా బిహెచ్ఎల్ టెంపుల్స్ అన్నీ ఆఫ్టర్ 6:30 PM తర్వాత అర్చన కానీ హారతి కానీ స్టార్ట్ చేస్తారు. సో మా లక్ బాగుంది. సో కరెక్ట్ టైంకి వచ్చాము ఈరోజు. అనుకోకుండా వచ్చాము, కానీ అంత మంచిగా జరిగింది. మంచిగా దర్శనం అయింది ఫైనలీ. సో వెయిట్ చేస్తూ ఉన్నాము. శ్రీకృష్ణ టెంపుల్ చాలా రోజులైంది. సో లోపలికి కూడా అలో చేస్తారు, లోపలికి కూడా వెళ్ళొచ్చు. బయట కూడా చాలా ప్లేస్ ఉంది. సో జై శ్రీకృష్ణ. సో ఈరోజు అయితే అనుకోకుండా వర్షం వస్తుంది అని తెలిసి కూడా అనుకోకుండా మేము స్టార్ట్ అయ్యాము. ప్లాన్ చేసుకోకున్నట్టుగా స్టార్ట్ అయ్యాము. సో కానీ అంతా మంచిగా అయ్యింది. సో అన్ని టెంపుల్స్ దర్శనం మంచిగా జరిగాయి. కరెక్ట్ టైంకి హారతి ఇచ్చారు. సో వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు శ్రీకృష్ణుడు మనకు కనబడిపోతున్నాడు అనమాట. సో లోపల టెంపుల్ విగ్రహాలు చాలా పెద్దగా ఉంటాయన్నమాట చూడడానికి. సో ఒకసారి లోపలికి వెళ్ళాక వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. లోపలికి వెళ్ళి వీడియో తీయడానికి ట్రై చేస్తాను. చూద్దాం ఏమవుతుందో. నేను వీడియో ఆన్లో పెట్టుకొనే ఉన్నాను. సో లోపలికి ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు చూద్దాం వాళ్ళు ఏమన్నా రెస్ట్రిక్ట్ చేస్తారో లేదో. ఇక్కడ వచ్చేస్తే బయట మనకి కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది కదా సిట్టింగ్ ఏరియాలోన. సో అక్కడ కృష్ణుడి లైఫ్ స్టోరీ మొత్తం చిన్నపిల్లలకి అర్థమయ్యేలాగా సో చాలా క్లియర్గా ఇచ్చారు. సో చాలా బాగుంది అది. ఇంకా దగ్గర నుంచి చూస్తే ఇంకా బాగుంది. సో అవి చూడగానే అర్థమైపోతుంది అనమాట మనకు తన లైఫ్ స్టోరీ గురించి క్లియర్గా డీటెయిల్డ్గా ఇచ్చారనమాట. సో ఇక్కడ హోమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఎవ్రీడే. ఫైనల్గా లోపలికి వచ్చేసాము. సో దేవుని దగ్గర నుంచి చూస్తుంటే ఎంత బాగుంది కదా. మా అభినవ్ చూడు ఎలా చూస్తున్నాడు దగ్గర నుంచి కృష్ణుణ్ణి.
సో చాలాసేపు వెయిట్ చేసాము, అంటే ఒక 10 మినిట్స్ వరకు వెయిట్ చేసాము. తర్వాత హారతి తీసుకోవడం కోసము లోపలికి అలౌ చేశారు. సో ఇప్పుడు దగ్గర నుంచి చూద్దాం కృష్ణుడిని. సో వీడియోలో ఇలా ఉంది, కానీ మామూలుగా రియల్గా అయితే విగ్రహాలు లోపల చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది టెంపుల్. సో డైరెక్ట్గా నేను వీడియో తీయలేకపోతున్నాను. సో చాలా కష్టంగా తీసాను యాక్చువల్లీ వీడియోస్ అన్నీ. సో ఎక్కడ చూసినా నాట్ అలౌడ్ అనే పెట్టారు. సో అయినా కూడా అలాగే తీశాను. సో లాస్ట్ హారతి ఇచ్చేస్తున్నారనమాట. ఎంత బాగున్నాడో కదా కృష్ణుడు. సో మీరు కూడా బిహెచ్ఎల్కి వస్తే విజిట్ చేయండి. నిజంగా ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ యూ లవ్డ్ ఇట్. And thank you and keep supporting. Watch more videos. Please subscribe my channel. Thank you everyone. Take care children. Bye bye. Take care.